హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు డేర్ మీడియా. ఎర్రకాలువ ఉధృతి గంట గంటకు పెరుగుతోంది. మాధవరంలో కూటమి నాయకులు ఎర్రకాలువ ఉధృతి తీవ్రతను తగ్గించేందుకు సహాయక చర్యలకు సిద్ధంగా ఉన్నామని రైతులకు ధైర్యం చెబుతున్నారు. గతంలో వచ్చిన వరదల నేపథ్యంలో నేర్చుకున్న పాఠాలను దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పిలుపుతో ఆయన పంపించిన ఇసుక బస్తాలతో సిద్ధంగా ఉన్నామని గ్రామస్తులకు భరోసా ఇస్తున్నారు. వరి పంట చేతికందే సమయంలో ప్రతిసారి ఎర్రకాల వరదలకు తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు వాపోతున్నారు. తమను ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ ఆదుకోవాలని మొరపెట్టుకుంటున్నారు. ఎర్రకాలువ ప్రస్తుత తాజా పరిస్థితిపై డేర్ మీడియా గ్రౌండ్ రిపోర్ట్. ఇప్పుడు ఎర్రకాల గురించి చెప్పాలంటే లాస్ట్ టైం నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు ఎర్రకాల విస్తృతంగా తవ్వించండి చేశారు. ఆ 5 సంవత్సరాలు ఎటువంటి వరదలు రాలేదండి. తర్వాత 6వ సంవత్సరం కాంచి వరదలు వచ్చి గళ్ళు అడిపోయాయండి. గళ్ళు పట్టించుకునే నాయకులు లేరండి. తర్వాత ఏటా 6వ సంవత్సరం కాంచి 6, 7, 8, 3 సంవత్సరాలు కూడా నిర్వీర్యంగా వరదలు వచ్చి మునిగిపోయాయండి పొలాలు. వైఎస్ జగన్ గారి పార్టీలో అయితే వీటికి నష్టపరిహారంగా అయితే ఇప్పించారండి. ఈ పళ్ళు పట్టించుకోవడానికి ఒక్క నాయకులు అయితే ఎదగ రాలేదు. ఇప్పుడు కూడా ఒక జడు వాన వస్తాయండి, బాడ మీద పడి వరద మునిగిపోయే పరిస్థితి. ఇప్పుడు గాలికి మొత్తం చేలన్నీ కూడా నేల కొరిగినాయండి. ఏమాత్రం ఈ వాన పెరిగినా ఉదిరిపోయినా బాడ మీద పడుతుందండి. పడిపోయి మొత్తం మా ఊరు అప్పారపేట, మా ఊరు కంసాలపాలెం, ఇలాగ నందమూరు, జనాపురం, నవపాలెం ఇవన్నీ కూడా వరదకి ముంపు గురవుతాయండి ఈ ఎర్రకాలువ వల్ల. ఈ ఎర్రకాలువ నిడదోలు శాశ్వత పరిష్కారానికే కంపల్సరీ ఇవి వేయాలండి. గళ్ళు వేయకపోతే ఇదే పరిస్థితి అండి. మొత్తం ఈ అన్ని ఊళ్ళకి కూడా, ఈ మండలంలో ఉన్న ఊళ్ళన్నిటికి కూడా ఈ పరిస్థితి వచ్చండి. రైతులకి ఏటా కూడా నష్టం జరుగుతుంది. ఎర్రకాలం ముప్పు వచ్చే అవకాశం ఉందండి. నేను 5 ఎకరాల భూమి చేస్తున్నాను. దినదినంగా ఆవేశంగా ఉందండి. వాతావరణం చూస్తే తీరా చాలా దారుకులుగా ఉంది. తర్వాత ఈ కాలం గురించి కొంత చాలా ఇదిగా ఉందండి. ఏమో చెప్పలేమండి. నా పేరు ఆకుల తాతారావు అండి. నేను మాధవరం గ్రామం జనసేన పార్టీ గ్రామ పార్టీ అధ్యక్షుడు అండి. నేను మన ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారికి ఆదేశాల మేరకు మేము మాధవరం గ్రామంలో ఈ సైక్లోన్ ఎఫెక్ట్ నిమిత్తం మేము చాలా అప్రమత్తంగా ఉన్నామండి. గ్రామంలో వరి పంట కోత దశకు వచ్చింది. రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ గండ్లు ప్రతి గండి కూడా ఏది పూడ్చకుండా ఉంది. కాకపోతే ఈ గండ్లు పూడ్చడానికి మేము ప్రతిదానికి మేము సిమెంట్ బస్తాలు వేసుకుని ఇసుక ఏర్పాటు చేసుకుని మీ బస్తాలతో మేము ఏదైనా ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఏదైనా వాటర్ కానీ వస్తే దాన్ని పూడ్చడానికి సిద్ధంగా ఉన్నామండి. మేము ఖచ్చితంగా మన మాధవరం గ్రామంలో నీటి సంఘం ప్రెసిడెంట్ గారు, అలాగే గ్రామంలో ఉన్న యువకులు, జనసేన యువకులతో కలిపి మొత్తం అందరం కూడా ఒక టీముగా ఏర్పడి మాధవరం గ్రామంలో ఎటువంటి సైక్లోన్ వచ్చినా, ఎటువంటి ఈ వాటర్ ఇబ్బంది అయినా కానీ మేము ఎదుర్కొనడానికి మొత్తం అందరం కూడా మాధవరం గ్రామంలో సిద్ధంగా ఉన్నామండి. పోతుకుంట నీటి రంగం ప్రెసిడెంట్ గారిని నేను. అలాగే పోతుకుంటకి నిధులు సంబంధించిన పనులు ఎమ్మెల్యే గారి ద్వారాగా ఎన్నో కొన్ని పనులు చేసాం. అలాగే ఇంకా 2 కోట్లన్నర పనులు వచ్చినాయి. అవి కూడా సిద్ధం చేస్తుంటే ఈ తుఫాన్ల వల్ల అవన్నీ కూటమి ప్రభుత్వం తరపున ఇసుక మూటలు గట్రా వచ్చినాయి. అవి ఎక్కడైనా ఒకవేళ ఇబ్బందులు వస్తాయి, ఎత్తగా వరద వల్ల ఎక్కడైనా ముప్పులు వస్తే కూటమి ప్రభుత్వం అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. అవి కూటమి ప్రభుత్వం అందరూ, అలాగే నీటి సంఘం ప్రెసిడెంట్, గ్రామానికి సంబంధించిన పెద్దలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నాం. రైతులకి ఏ కష్టం వచ్చినా అండగా నిలబడతామని కూటమి ప్రభుత్వం తరపున ఉంటామని కోరుతున్నాం.